జస్ట్ ఇప్పుడే చూస్తానండి సినిమా #సింగిల్ శ్రీ విష్ణు గారిది. నేను సింగిల్, నాకు నచ్చింది సింగిల్. పైన బట్ట కింద పట్ట మధ్యలో తెల్లని గుట్ట, సూపర్ గా ఉంది సినిమా. ఈ సినిమా అయితే చాలా చాలా బాగుందండి. నేను చూసిన వాటిలలో మస్ట్ వాచ్ ఫిల్మ్. సింగిల్ చూడాలనుకుంటే ఈ సినిమా చూడండి. సింగిల్ కోసమే తీసిన సినిమా. సింగిల్ మింగిల్ అవ్వాలనుకుంటే క్లైమాక్స్ వరకు ఎదురు చేయాల్సిందే. హైలైట్స్ అంటే శ్రీ విష్ణు గారిది పర్ఫార్మెన్స్ అండ్ వెన్నెల కిషోర్ గారి మధ్యలో వచ్చే డైలాగ్స్, కాన్వర్జేషన్స్. సింగిల్ మింగిల్ అవుతాడా లేదో పార్ట్ 2 కోసం ఎదురు చూడాల్సిందే. అంటే హీరో హీరోయిన్ పర్ఫార్మెన్స్ బాగుందండి. స్క్రీన్ మీద బాగా కుదిరాయి. ఒక హీరోయిన్ అది చాలా స్ట్రాంగ్ గా ఉంటది, బాడీ వేసేసుకొని ఆ పాపతో ఎండింగ్ లో పెళ్లి అయిద్దా లేదా అని తెలుసుకోవాలంటే ఎంటర్టైన్మెంట్ 100% ఎంటర్టైన్మెంట్ సినిమా. ఈ సమ్మర్ లో పార్ట్ 2 కోసం ఎదురు చూడాలి. ఆ పాపకు తోటి ఈ పెళ్లి అవ్వలేదు, ఎందుకు పెళ్లి అయ్యి హీరో తోటి అవ్వడానికి ఎందుకు మిస్ అయిందంటే ఈ సినిమా చూడాలి. అంటే థియేటర్ కి రప్పించేది ఎంటర్టైన్మెంట్. ఈ సమ్మర్ లో ఫ్యామిలీతో వచ్చినా కిడ్స్ తో వచ్చినా కానీ నాన్ స్టాప్ ఎంటర్టైనర్ సినిమా. మెయిన్ గా సింగిల్ చూడాలి. సింగిల్ తో పాటు ఒక కామెడీ క్యారెక్టర్ ఉంటది వెన్నెల కిషోర్ది. వెన్నెల కిషోర్ ఈ సినిమాలో ఏం చేశాడు, హీరోతో పాటు త్రూఅవుట్ ఉన్నాడా లేడా అని తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాలి. అందరు థియేటర్ లో అంటే ప్రోమోస్ లో వరకే ఉంది సినిమా. థియేటర్ లో అయితే లేదండి డైలాగ్. థియేటర్ లో వేరే హీరో డైలాగ్, మేనేజర్స్, ఇమిటేషన్స్ ఉన్నా కానీ అవన్నీ పాస్ అయిపోయినాయి. సినిమా పేలినాయి, కుదిరినాయి. అన్ని హీరోల డైలాగ్స్ శ్రీ విష్ణు గారి నుంచి వచ్చేవి అన్ని కుదిరినాయి, అన్ని పేలినాయి. అలాగే వెన్నెల కిషోర్ ఉంటే ప్రతి సినిమా కామెడీ పరంగా ఒక హైప్కి వెళ్తుంది. నిజంగా వెన్నెల కిషోర్ గురికి హీరోతో పాటు సమానంగా చూపిస్తారనమాట చాలా మంది. అలానే కమెడియన్ ఒక బ్రహ్మానందం గారికి ఎలివేషన్ ఇచ్చిన అటా లేపరాటం కాదు, మామూలుగా ఎంటర్ అవుతాడు, మామూలు ఇంట్రడక్షన్ ఉంటుంది, కానీ కామెడీ పరంగా సూపర్ గా అనిపించేస్తుంది. అలాగే బూతులు అయితే ఏమి లేవు, వల్గారిటీ లేదు, నో వైలెన్స్. కొంచెం ఎక్కడన్నా ఫ్యామిలీ డ్రామా మిస్ అయిందా అని మీరు అనుకుంటే మిస్ అవ్వలేదు. అది కూడా ఇంటర్వ్యూల తర్వాత రాజేంద్ర ప్రసాద్ క్యారెక్టర్ అంటారు, అవుద్ది మంచిగా అనిపించింది, మంచి ఎమోషనల్ డ్రామా కనెక్ట్ అవుద్ది. సింగిల్స్ కోసమే తీసిన సినిమా. అలాగే మీ 10th క్లాస్ పోరి, ఇంటర్ పోరి, డిగ్రీల పోరీలు ఎవరు ఉంటే వాళ్ళు మిమ్మల్ని ఎలా మోసం చేస్తారు, మిమ్మల్ని కనెక్ట్ అయ్యి మిమ్మల్ని గుండెల్లో ఎలా గుండు సూదులు గుచ్చుతారో అవన్నీ తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడండి. టోటల్ ఏమి చూపించినా కానీ టోటల్ కామెడీ పరంగానే పోయింది. అలానే ఒక 10th అమ్మాయినో ఇంటర్ అమ్మాయినో మనకు పరిచయమైన లవర్నో కించపరచడానికి తీసిన సినిమా కాదు, అది కూడా ఎంటర్టైన్మెంట్ పరంగానే పోతుంది. చాలా బాగా అనిపించేస్తుంది. సింగిల్ లవ్ యూ సింగిల్. థ్యాంక్ యూ.